జనన మరణముల మర్మమేమిటి? వాటినెవరు కల్పిస్తున్నారు? ఈ జీవిత రహస్యాన్ని తెలుసుకొని లోకానికి చాటి చెప్పిన పుణ్యపురుషులలో యోగి వేమన కూడా ఒకరు. వేమన కాలం నాటికి రెడ్డి రాజ్యం అంతరించి కొండవీడు గజపతుల స్వాధీనంలో ఉంది. వేమన అన్నవేమారెడ్డి దుర్గానికి లోబడి మూగచింతపల్లెను పాలిస్తున్నాడు. అన్నవేమారెడ్డి భార్య నరసమాంబ మహాసాధ్వి. ఆ దంపతులిరువురికి భగవంతుడన్నా, మతాచారాలన్నా, ప్రజా విశ్వాసాలన్నా పెద్ద గౌరవం. కానీ వేమనకంతగా వాటిలో నమ్మకం లేదు. తన దారే తనది. తను నమ్మింది, తనకు నచ్చింది లోకానికి వెరవకుండా చేస్తాడు. ఆయన హృదయాన్ని ఆకర్షించిన వారు ఇంటిలో అన్న కూతురు జ్యోతి, వీధిలో ఉంపుడుగత్తె మోహనాంగి. ఆ తరువాతి వాడు ఆంతరంగిక మిత్రుడు అభిరామయ్య. అభిరామయ్యకు బంగారం చేయాలని పిచ్చి. అయితే గీతే అది మోహనాంగి అవసరాలకు అక్కరకు వస్తుందని వేమన ఆశ. సంసారం జోలికి పట్టించుకోకుండా పెళ్లి పేరంటం మాని సానినే రాణిగా చేసుకుంటూ విచ్చలవిడిగా విహరించేవాడు వేమన. ఒకనాడు వేమన ప్రొద్దుపొడిచే వరకు రత్నాల హారం చేయించి తెస్తానని మోహనాంగికి మాట ఇచ్చాడు. అందుకోసం బయలుదేరి ఊరు బయట వాగులో స్నానం చేస్తున్న అభిరామయ్యతో శివాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా సింహద్వారం దగ్గర ఒక పండు ముసలావిడ చలికి వణుకుతూ కనిపించింది. వేమన మనసు కరిగిపోయింది. సరాసరి గర్భాలయంలోనికి వెళ్లి పూజారి తాకవద్దని మొత్తుకుంటున్నా వినకుండా అమ్మవారి ఉత్తరీయం తెచ్చి ఆ ముసలావిడికి కప్పాడు. అదేమని అభిరామయ్య మందలిస్తే జీవి చలికి చేస్తుంటే దేవికి లేకపోతే ఏమని సమాధానం చెప్పాడు. అభిరామయ్య దగ్గర హారం తీసుకుని మోహనాంగిని దర్శించి ఇంతకంటే గొప్ప హారం ముల్లోకాలలో లేదని మురిపించి ఆ ఆనందంలో చెక్కుతున్నాడు వేమన. వేమన దేవాలయంలో చేసిన అత్యాచారం పూజారి శివయ్య వల్ల విని అన్నవేమారెడ్డి నొచ్చుకున్నాడు. సంప్రోక్షణ చేయించమని సమాధానం పెట్టి శివయ్యను పంపించాడు. తమ్ముని వల్ల సాయం లేకపోగా జటలు వస్తున్నందుకు నరసమాంబ వద్ద తన మనోవ్యధ వెళ్లబోశాడు. ఇల్లు చేరి జ్యోతితో ముచ్చటలాడుతున్న వేమనను నరసమాంబ మందలించింది. రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మృంగవా వదిన అని వేమన వాదించాడు. ఆయన వాదం తప్పని నిదర్శన రూపకంగా నిరూపించి ఇప్పటికైనా బాధ్యతలిరిగి అన్నగారికి సహాయుడవు కమ్మని నరసమాంబ బోధించింది. దేవాలయంలో సంప్రోక్షణ జరుగుతూ ఉంది. దేవదర్శనానికి నరసమాంబ వచ్చింది. ఆమె మెడలో దేదీప్యమానంగా మెరిసిపోతున్న నాగహారం చూసే వరకు నాట్యం చేస్తున్న మోహనాంగికి కడుపు మండింది. విసివిసలాడుతూ ఇంటికెళ్ళింది. ఇంతటి హారం ఇంట్లో ఉంచుకొని ఇంతకంటే మంచి హారం ఏ లోకంలోనూ లేదని మనకు నమ్మించాడు చూశావా అని తల్లి మోహనాంగి తలలు పట్టుకున్నారు. ఎలాగైనా దానిని అపహరించాలని పన్నాగం చేశారు. వేమన ఇంటికి రాగానే ఆ హారం తెచ్చిస్తే గాని వీలు లేదని మోహనాంగి మూడంకి వేసింది. విధి లేక వేమన తెచ్చి ఇస్తానన్నాడు. తీరా ఇంటికి వచ్చేసరికి జ్యోతికి జ్వరం. ఆమె నా వద్దనే ఉండు చిన్నాన్న అని కదలనివ్వలేదు. మోహనాంగి మనసు తీరకపోయినా సహించగలడు గాని పసిపాప జ్యోతి మనసు నొచ్చితే భరించలేడు వేమన. ఆమె ప్రక్కనే కూర్చొని జోలపాడుతూ ఉండిపోయాడు. 3 నాళ్ల తరువాత నాగహారం తీసుకుని వేమన మోహనాంగి ఇంటికి వెళ్ళాడు. మెల్లో పెట్టుకోబోతుండగా అపశకునం. ముసలావిడ అనుమానపడింది. ఎల్లుండి పెట్టుకుందు గాని లెమ్మని ఆపింది. నాగహారం కనిపించక నరసమాంబ వ్యాకులపడి వేమనని అడిగింది. నేనే తీసి మోహనాంగికిచ్చానని నిస్సంకోచంగా చెప్పాడు. అది మహాసిద్ధులు మనకిచ్చారే, నా మాంగళ్యంతో సమానంగా పూజిస్తున్నానే, దానినింత చులకన చేస్తావా? ఏ కీడు మూడక ముందే ఇల్లు చేర్చు అని శాసించింది. వదిన మాట కాదనలేక వేమన అభిరామయ్యకు ఆ సంగతి చెప్పి ఈ ముప్పు తప్పించమన్నాడు. అభిరాముడు మాయా జంగమయ్యగా వెళ్లి నాగాహారానికి ఆహుతి చాలడం లేదు, అది మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబమే కూలిపోతుందని మోహనాంగి తల్లికి బెదరపెట్టాడు. నిజమేనని నమ్మి వచ్చినట్టే ఆహారం వేమన చేతికిచ్చి పంపించింది ఆ పెద్దావిడ. ఈ సంగతులేమీ అన్నవేమారెడ్డికి తెలియవు. ఆయన అప్పటికే పన్నులు చెల్లించడానికి కొన్ని గడువులు దాటవేసి క్రొత్త గడువులు తీసుకున్నాడు. ఆనాటికి మాట దక్కించి మర్యాద నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నాడు. మాట మేరకు రాజప్రతినిధులు పైకము కోసం వచ్చారు. తెల్లవారే వరకు చెల్లిస్తానని మాట ఇచ్చాడు. ఇక్కడ అన్నగారిట్లా బాధపడుతుంటే అక్కడ తమ్ముడి గారు మోహనాంగి నాట్యానికి ముగ్ధుడై కనకాభిషేకం చేయిస్తానని మాట ఇచ్చాడు. కనకం ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంటికి వచ్చి అన్నగారి బొక్కసంలోనున్న సంచులు తీసుకువెళ్లాడు. తెల్లవారి పన్ను చెల్లించడానికి అన్నగారు మందసం తెరచి చూస్తే సంచులు లేవు. నిర్ఘాంతపోయాడు. ఇంటి దొంగేనని నిజం చెబితే ప్రభువులు నమ్ముతారా? పైగా మర్యాద. మాట మేరకు వారి వెంట బందీగా దుర్గానికి బయలుదేరాడు. ఇంటికి రాగానే వేమనకు తాను చేసిన తప్పు తెలిసింది. వదిన తనని మందలించకపోగా తన ముఖాన్ని కూడా చూడలేదు. తన వంశానికి, తన అన్నగారికి తాను చేసిన మహాపరాధం వేమన కళ్ళకు కట్టింది. అన్న లేకుండా ఈ ఇంట్లో కాలు పెట్టిన వదిన అంటూ జ్వరంతో ఉన్న జ్యోతి పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోయాడు.
అన్నను ఎలా వదిలిస్తాడు? మోహనాంగి ఇంటికి వెళ్ళి రాత్రి తానిచ్చిన సొమ్ము తెమ్మన్నాడు. సానికిచ్చిన సొమ్ము, గోడకు పూసిన సున్నం వస్తుందా అల్లుడు అంది ఆ ముసలావిడ. సాని దాని ప్రేమ తన మీదో తన డబ్బు మీదో తెలిసింది. వాళ్ళ ముఖం చూడకుండా గడప దాటాడు వేమన. ధనం మూలం ఇదం జగత్తని మునుపు విన్నాడే కాని ఇప్పుడు వేమన తెలుసుకున్నాడు. అభిరామయ్య ఇంట్లో బంగారం సాధించడమో శరీరం చాలించడమో అని పట్టుబట్టాడు. నిద్రాహారాలు లేకుండా పుటాలు వేస్తూ కూర్చున్నాడు. దివానంలో జ్యోతి వ్యాధితో దినక్రమంగా క్షీణించి మంచం పట్టి నిద్రాహారాలు లేకుండా చిన్నాయనా చిన్నాయనా అంటూ కలవరిస్తోంది. కానీ స్వర్ణయాగంలో లోకం మరిచిన వేమనకి ఆ పిలుపు వినిపిస్తుందా? చివరకు పూర్వ సుకృతాన స్వర్ణం సిద్ధించింది. లోకాన్ని జయించామని బయటకు వచ్చాడు. కానీ జ్యోతికి ప్రమాదంగా ఉందన్న వార్త బంగారం పారవేసి ఇంటికి పరిగెత్తాడు. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు చిన్నాయనా? మళ్ళీ నన్ను విడిచిపోతావా చిన్నాయనా అంటూ తన చేతుల్లోనే కళ్ళు మూసింది జ్యోతి. వేమన జీవితమే చీకటైపోయింది. తన కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ ఉన్న జ్యోతి ఉన్నట్లుండి మాయమైంది. తాను అంతేగా, అందరూ అంతేగా. ఏమైపోయింది? ఎక్కడికి పోయింది? తన బంగారమంతా చనిపోయిన ఆ జ్యోతిని తాగెలదా? ఆరిపోతూ ఆ జ్యోతి వేమన హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగించింది. జీవులు ఎందుకు పుడుతున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఈ జగన్నాటకమంతా ఎవరాడిస్తున్నారు? సమాధానం వెతుక్కుంటూ బయలుదేరాడు వేమన. తమ్ముడు సాధించిన బంగారం అన్నగారి విడుదల కోసం దివానానికి అప్పగించి స్నేహితుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు అభిరామయ్య కూడా. వేమన కాలు తిప్పినట్లలా తిరిగి కనిపించినవన్నీ వెతకి ఏమీ తెలియక చివరికి ఓ శివాలయంలో విగ్రహం ముందు నిలబడి నీ సత్యస్వరూపం నాకు చూపించమని ఆర్తుడై వేడుకున్నాడు. ఈశ్వరుడే సద్గురువై యోగ రహస్యమును బోధించినాడు. సాధించి సిద్ధుడైనాడు వేమన. అభిరామయ్య వెతకి మిత్రుణ్ణి కలుసుకున్నాడు. అంతటి మహానుభావునికి స్నేహితుడు శిష్యుడు కాగలడం తన పూర్వపుణ్యమని పరవశించాడు. ఆత్మదర్శనంతో వేమన యోగి సంతృప్తుడు కాలేదు. మహాత్ముల జీవనం వారి కోసమే కాదు, లోకోపకారం కోసం. యోగి వేమన కష్టపడి సాధించిన జ్ఞానామృతాన్ని ఊరూరా తిరిగి ప్రజలకు పంచిపెట్టి జీవన పరమార్థం తేటతెల్లంగా వివరించి జీవకారుణ్యము, సర్వమత సామరస్యము, దైవభక్తి కలిగించి దేశ సంచారంలో వృద్ధుడై జీవ సమాధికి నిశ్చయించుకున్నాడు. ఈ వార్త అభిరామయ్య వల్ల తెలుసుకున్న అన్నవేమారెడ్డి దంపతులు వృద్ధులై ఉండి కూడా ఆ స్థలానికి వచ్చి అందరితో పాటు ఆ మహానుభావుణ్ణి కడపటి దర్శనం చేసుకున్నారు. యోగి వేమన మానవుల మహోదయాన్ని అభిలషించి ఆశీర్వదిస్తూ కొండ గుహలోకి ప్రవేశించాడు. ఆయన నిత్యుడు, సారస్వత రూపాన నేటికి మనకు సేవ్యుడవుతున్నాడు. ఓం తత్సత్.